హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి చల్లని వాతావరణం ఏర్పడగా ఈ రోజు ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటికే నల్లటి మేఘాలు నగరం మొత్తం కమ్మేయగా ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, లక్డీ కపుల్, ట్యాంక్ బండ్, అమీర్పేట్, సోమాజిగూడ, కోటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. ఊహించని ఈ భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్పై నిమజ్జనాల కోసం దుర్గామాత విగ్రహాలతో వచ్చిన వారు పూర్తిగా వర్షంలో తడిసి పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం నగరంలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. మానస, రెండు తెలుగు రాష్ట్రాలనైతే వరుణుడు ఎడదెగగా భారీ ఇబ్బందులు పెడుతుందని చెప్పవచ్చు. భారీ వర్షాలతోటి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా అతలకుతలం అవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా హైడ్రా, దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ, వైద్య శాఖ మాత్రం అప్రమత్తమైందని చెప్పవచ్చు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకైతే ఒక్కసారిగా నగరంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీనికి సంబంధించి వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి అదే విధంగా ట్యాంక్ బండ్లో ఈ యొక్క దుర్గామాతను తీసుకొస్తున్న క్రమంలో కూడా ఇలాంటి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క దుర్గామాతను తీసుకొచ్చే భక్తులు కూడా కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క భారీ వర్షాలతోటి రెవెన్యూ శాఖ, అదేవిధంగా హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులకు కానీ లేకుంటే ప్రజలకు కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవేళ భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు రోడ్ల మీదకి వచ్చే క్రమంలో కొంత జాగ్రత్తలు పాటించాలని అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే వాహనదారులను హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి వర్షాలతోటి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇలా వర్షాలు అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే నగరంలో ఉన్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులతో పాటు అనేక మంది కొంత తీవ్ర నష్టం అయితే వాటిల్లని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా నష్టపోతున్నారు. ఇలాంటి వర్షాలతోటి అంటే ఈ భారీ వర్షాలతోనైతే రైతులు, అదేవిధంగా సామాన్యమైన ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే జిల్లా యంత్రాంగం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇది ఎప్పటికప్పుడు ప్రజలైతే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వర్షాలతోటైతే తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మళ్ళీ తెల్లవారి భారీ వర్షాల నేపథ్యంలో కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క వర్షాల నేపథ్యంలో బయటికి వచ్చే వాహనదారులు కానీ లేకుంటే ప్రజలు కానీ ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున అందరూ ఇళ్లలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇలాంటి వర్షాలతోటైతే నగర ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సాల్మాన్.